ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల ఇళ్లు కూలిపోవడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోటగల్లీలో 2 రోజుల కిందట పత్తికంటి రాజేష్ ఇళ్లు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సంఘటనపై ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇప్పటి వరకు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎన్ని అని అడగ్గా తడబడిన ఆర్డీఓపై మండిపడ్డారు. సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలని, నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా నగరంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టాలని, ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే బాధిత కుటుంబాలకు, అర్హులైన ప్రజలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద రావాల్సిన ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూస్తానని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తన వంతు ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చారు. నమస్తే, ఎక్కడున్నారండి? నేను ఇక్కడ బయట ఉన్నాను సార్, చెప్పండి. ఈ భారీ వర్షాలతోటి ఇందూరు నగరంలో ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి, ఎన్ని ఇండ్లు డ్యామేజ్ అంటే వర్షం డ్యామేజ్ అంటే ఊరుస్తున్నది, కూలిపోయిన ఇండ్లు ఏమైనా సంఖ్య ఉందా మీ దగ్గర? తీస్తున్నాం సార్. మొన్నటి వరకు 12 వచ్చాయి సార్, మొత్తం మన డివిజన్ మొత్తం. 12 అంటే ఎక్కడ సర్వే ఏమైనా ఉందా? డీటెయిల్ చెప్పగలుగుతారా 12ది? సార్ మనకు డిచిపల్లిలో 3 వచ్చాయి సార్, సిటీ నుంచి ఒక 3 వచ్చాయి, తర్వాత సిరికొండలో ఒక 5 వచ్చాయి సార్. అంటే మీకు కంప్లైంట్ చేయాలని వాళ్ళకి ఐడియా ఉండాలి కదా, వాళ్ళకి మెసేజ్ ఎట్లుంటే చెప్పండి. లేదు, వాళ్ళు జస్ట్ ఎంఆర్ఓ అడిగినా ఎంఆర్ఓ మాకు పంపిస్తారు సార్, డైరెక్ట్ నాకే ఇవ్వాల్సిన పని లేదు. మీకంటే మీ కాదు, ఎంఆర్ఓల గురించి వాళ్ళకు అవగాహన లేదు. మీరు ఒక మెసేజ్ ఇవ్వాల ఎవరికైనా. ఈ భారీ వర్షాలతోటి ఇల్లు ఇబ్బంది కూలినా కానీ లీకేజ్ తోటి నివసించడానికి అనుకూలంగా లేకుంటే మాకు మీరు అప్లికేషన్ ఇవ్వండి లేదా మీ వివరాలు ఇవ్వండి అని చెప్పాలండి. ఎక్కడ వాళ్ళకు ఏమి అసలు ఇక్కడ కోట్గల్లీలో ఉన్న మీరు అర్బన్ నుంచి 3 అంటున్నారు, కనీసం 20 ఇల్లు కూలిపోయినాయి. అంటే సర్వే నడుస్తుంది సార్. ఇంకా సర్వే ఎప్పుడండి? ఎండాకాలం వస్తుంది, అప్పటిదాకా వర్షకాలం పోతుంది, చలికాలం వస్తుంది రాబోయే రోజులలో. రైట్ సార్. ఇప్పుడు కోట్గల్లీనే నిల్చున్నా ఇక్కడ. ఓకే సార్. ఏంటో మీరు సాయం ఎంత చేస్తారు సార్? పార్ట్లీ దాంట్లో పార్ట్లీ ఫుల్లీ ఉంటుంది సార్. అవును, పార్ట్లీ అంటే మినిమము వాళ్ళకు ఊరుస్తున్నది ఉండటానికి అనుకూలంగా లేదు. దానికి ఎంత ఇస్తారు? దానికి సార్ 5000 ఉంది సార్. మాక్సిమం ఎంత ఇస్తారు? అదే సార్ 5000 అది ఫిక్స్డ్ ఉంటుంది సార్. ఫిక్స్డ్ ఉంటే మరి కూలిపోయిన ఇళ్లకు మంత్రి సీతక్క చెప్పింది, ఏ కూలిపోయిన ఇళ్లకు అంటే ఇమ్మీడియట్ గా మేము ఏదైతే 5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తామో కూలిపోయిన ఇళ్లకి ఇస్తా అని చెప్పింది. దాని వివరాలు మీ దగ్గర? ఇంకా మనకు ఫుల్లీ ఏం రాలేదు సార్, మొత్తం కూలిపోయిన వివరాలు మనకు రాలేదు. నేను ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడతలేను. డివిజన్ ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇస్తానని మాట్లాడతలేను నేను. ఇప్పుడు వర్షకాలంలో ఈ కూలిపోయిన ఇళ్లు ఉంటే ఇమ్మీడియట్ గా మేము 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది. దాని వివరాలు తెలుసుకోండి మీరు. ఓకే సార్. అంటే లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తేనో లేకుంటే రాజకీయ నాయకులు వస్తేనే సన్మానం చేసి కాదు, వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి సేవ చేయండి. ఇక్కడ కూలిపోయింది, వాళ్ళు ఎక్కడ బిక్కు అనుకుంటా. ఆయన ఒక యువకుడు, గణేష్ మండపం ఒక నిర్వాహకుడు ఆయన ఇప్పుడు ఎటు ఆయనకు తోచకుండా ఆయన ఫ్యామిలీ తోటి ఆయన పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆయన తట్టుకోగలుగుతాడు, వాళ్ళ ఫ్యామిలీ తట్టుకుంటారా? మీరు సర్వే అంటే ఎన్ని రోజులు కావాలా మీకు సర్వేకు? మీకు ఎన్ని రోజులు కావాలో సర్వేకు? వర్షాలు తగ్గిపోయినా ఇలా మొత్తం క్లియర్ గా నైట్ వరకు నాకు రిపోర్ట్ ఇవ్వండి, నాకు అప్డేట్ చేయండి. ఎన్ని ఇళ్లు కూలిపోయినాయో, ఏ ఏరియాలో కూలిపోయిందో మీరు ఎంఆర్ఓలకు ఇద్దరికి చెప్తారా, ఇంకా ఎవరికి పురామయిస్తా టీం పంపించేసి నాకు అప్డేట్ రిపోర్ట్ ఇవ్వాలా. ఓకే సార్. మొత్తం కూలిపోయిన దానికి మీరు ప్రభుత్వంతో మాట్లాడండి. సీతక్క మంత్రి గారు చెప్పిండ్రు. ఓకే సార్, రైట్. మళ్ళీ ఇక్కడ డిలే కావద్దు, ఇంకా చేస్తామంటే మాత్రం కాదు. తప్పండి సార్.